సంక్రాంతి విన్నర్ అనిల్ రావుపూడి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి ఏమైనా కప్పు ఉంటే ఆ కప్పు తీసుకొచ్చి మీ చేతుల్లో ఇలా పెట్టాలనిపిస్తుంది. ఆ కప్పు ఫస్ట్ ఆయనకి ఇస్తాను ఈసారి. ఆయనగా చిరంజీవి గారికి ఇవ్వాలి కప్పు. ఎందుకంటే ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను కథ కంటే కూడా ఒక క్యారెక్టరైజేషన్ మీద చేసిన స్క్రిప్ట్ ఇది. కథను కొద్దిగా లేయర్గా సున్నితంగా పెట్టి మేజర్గా హీరో గారి క్యారెక్టరైజేషన్ అది షోకేస్ చేసుకుంటూ వెళ్ళి చేసిన సినిమా కాబట్టి మొత్తం ఆయనే మోసుకుంటూ వెళ్ళారు ఈ సినిమాని. సో దట్స్ ఐ గివ్ క్రెడిట్ టు చిరంజీవి గారు. అండ్ ఆ అవకాశం నాకు రావటం, అది ఆయన ప్రజెంట్ చేసే ఛాన్స్ నేను యూటిలైజ్ చేసుకోవటం. సరే, కప్పు ఆయనకి ఇచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డన్. మీకు ఇద్దాం. ఓకే డన్. ఎలా నడిచిందండి సంక్రాంతి సీజన్? అంటే మీ సినిమాతో పాటు మిగతా సినిమాలు సో యా, సంక్రాంతికి ఒక ఫిలిం ఫెస్టివల్ లాగా అయిపోయింది. అవును. ఇంకా ఆడియన్స్కి ఎలాంటి క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ థియేటర్స్ చుట్టూ జనాలు ఎక్కువ వస్తారనేది ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్కలా ఉంటుంది. సో సంక్రాంతి ఇస్ లైక్ మోర్ ఫ్యామిలీ బేస్డ్ అండ్ ఎంటర్టైనర్స్ ఆర్ ఎనీ యూత్ కంటెంట్స్ కూడా వర్కౌట్ అవుతాయి. అప్పట్లో వర్షం కూడా వచ్చింది, సో లవ్ స్టోరీ కూడా వర్కౌట్ అవుతుంది. సో ఈసారి 3-4 ఫిలిమ్స్ వచ్చినాయి. సో మొత్తం చిరంజీవి గారు ఒక సింహభాగాన్ని ఆయన తీసుకెళ్ళిపోయారు. సో మిగిలిన దాంట్లో వాళ్ళ పాకెట్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మీరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వచ్చినప్పుడు అరే ఇదైతే భలే వర్కౌట్ అయ్యే మ్యాజిక్లా ఉందని చెప్పేసి 2026లో మొత్తం అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మీద పడ్డారు. అలా పడినప్పుడు కూడా కొంత డిబేట్ జరిగింది. ఒకసారి అంటే ఏదో చూశారు, అస్తమానం అదే చూస్తారేంటి అన్న డిబేట్ కూడా జరిగింది. కానీ ఆ డిబేట్లను కూడా దాటుకుని ఒక రిజల్ట్ కనపడడం, టోటల్గా ఇండస్ట్రీ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటారు? అది నేను లోపల ఏం జరుగుతుందో తెలియదు, కానీ మనకు బాగా పని జరిగిందని నేను అనుకుంటున్నా. ఈ సంక్రాంతి కూడా గట్టిగా పని జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే హ్యూమంగస్ రెవెన్యూస్ అన్ని చోట్ల, ఆల్ ఏరియాస్, నైజాం కానీ వైజాగ్ కానీ సీడెడ్ కానీ, సో వెరీ సూపర్ నెంబర్స్. ఓవర్సీస్ 3 million దాటేసాం, 3.5 వరకు వెళ్తుంది ఫైనల్గా దగ్గర. సో అన్ని చోట్ల ఇంత అద్భుతమైన రెవెన్యూస్ రావటం, ఆడియన్స్ ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకునే విధానం థియేటర్స్లో, అండ్ చిరంజీవి గారి అభిమానులు ఆఫ్టర్ లాంగ్ టైం అందరూ ఎక్కడెక్కడ ఉన్న అందరూ బయటకు వచ్చేసి ఇదొక రెవల్యూషన్ లాగా స్టార్ట్ చేసి ఆ ఫ్యాన్స్ కూడా వాళ్ళు సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడ్డారు. అండ్ కామన్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ కూడా వచ్చి ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నారు. సో చిరంజీవి గారిని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారండి. నాట్ ఓన్లీ అభిమానులే కాకుండా ఆయన యాక్టింగ్లో, ఆయన డాన్సింగ్ చూసి చాలామంది ఆయన అభిమానిస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఆయన బాగా నచ్చారు ఈ సినిమా ద్వారా. అదే చెప్తాను కదా, ఆయనకి ఇలాంటి స్పేస్ ఇలాంటిది ఇస్తే ఆయన చెలరైపోతాడు. ఆయన గ్రౌండ్ ఇది. సో నేను అందంగా తీసి ఆయన ముందు పెట్టా, ఇక ఆయన ఆడేసుకున్నాడు. ఈ సినిమా అయిన తర్వాత అందరూ హ్యాపీయే, ఒక్కళ్ళు మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. దొరికేస్తాడు అనుకున్న టీం ఒకటి ఉంది కదా, వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. ఈసారి కూడా దొరకలేదు అని ఏమండి పాప, ఎంతమంది అనుకున్నారో నాకు తెలియదు, కానీ సో ఓకే, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. బట్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్. మళ్ళీ ఇంత పెద్ద సక్సెస్ అంటే మామూలు హిట్టో సూపర్ హిట్టో కాకుండా మళ్ళీ ఇట్స్ లైక్ ఒక సౌండ్ ఎక్కువ కనపడేంత ఒక పెద్ద సక్సెస్ ఇచ్చారు. సో దట్ గివింగ్ సో మచ్ ఎనర్జీ అనమాట నాకు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికి ఒక భయం, టెన్షన్, కంగారు లేకుండా మళ్ళీ ఇమీడియట్గా ఏదో ఒకటి మొదలెట్టేద్దాం అన్నంత ఊపు, అంత ఎనర్జీ ఇచ్చారు. సో అది ఆడియన్స్ వల్లే సాధ్యం. సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, అనిల్ రావుపూడి సినిమా ఇలా మారిపోయింది సంక్రాంతి సీజన్ అనేసరికి. అంటే అదే, నేను మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఆడియన్స్తో నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఓన్ చేసుకునే విధానం, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అంత బాగా రిసెప్షన్ వచ్చింది. నేను ఊరికే సరదాగా థియేటర్లో అడిగా, నెక్స్ట్ పండగకి రమ్మంటారంటే అందరూ ఒక్కసారి రావా ఏంటి అన్నట్టు అందరూ అలా అరుస్తున్నారు. ఊరికే అడిగా, టెస్ట్ చేశా. సో ఎన్నిసార్లు వస్తాయి జాలే అంటారేమో అన్నట్టు కాకుండా ఊరికే జస్ట్ అడిగా నేను నా ఉత్సాహం కొద్దీ. వస్తే అందరూ సో దర్ ఈగర్లీ, అంటే ఒక తెలియని ఒక కనెక్ట్ ఏర్పడిపోయింది. సినిమా టు సినిమా వాళ్ళకి నేను దగ్గర నుంచి తెచ్చుకున్న ట్రస్ట్ అయి ఉండొచ్చు, నమ్మకం. 9 సినిమాలు నాట్ ఈజీ టాస్క్. వన్ ఆఫ్టర్ అంటే ఏ సినిమాకి ఆ సినిమాకి ఏదో ఒక జోనర్ డిఫరెంట్గా ట్రై చేశా. కొన్ని సినిమాలు వావ్ అనిపించినాయి, కొన్ని సినిమాలు సూపర్ హిట్ అనిపించినాయి. వాట్ ఎవర్ ఆ పరిధిలో ఆ సినిమాలన్నీ సక్సెస్ అనిపించుకోగలగటం ఒక డైరెక్టర్గా నాకు వెనక్కి తిరిగి చూస్తే ఈ 11 yearsలో 9 ఫిల్మ్ సక్సెస్ అనేది మాత్రం చాలా బ్లెస్డ్ అనే ఫీలింగ్ వస్తుంది. నిన్న ఎవరు అడిగారు, ఐడియల్ బ్రెయిన్ జీవి గారు ఎవరు అడిగారండి అతన్ని, మీ జాతకం, అబ్బాయి జాతకం ఏంటో చూపించండి అంటే అంత మాట్లాడుకుంటున్నారంటే ఎక్కడో ఒక చోట ఆ నేచర్
ఇస్తున్న పవర్, ఆడియన్స్ నా మీద వాళ్ళు నన్ను అభిమానిస్తున్న విధానం, ట్రస్ట్ ఏదో ఒకటి గట్టిగా వర్క్ అవుతుందండి వాటితో పాటు. సో నేను చేసే వర్క్ అంతే హానెస్ట్గా పనిచేస్తాను. సో ఇట్స్ హ్యాపెనింగ్. హోప్ ఇది అలా కంటిన్యూ అయితే బాగుంది. రాజమౌళి గారి తర్వాత మీ పేరు గట్టిగా అంటే మేబీ ఆ సక్సెస్ స్ట్రీక్ వల్ల, అంటే రాజమౌళి గారి సెట్ ఆఫ్ ఫిలిమ్స్ ఆయన స్థాయి, ఆయన రేంజ్ వేరు. బట్ కంటిన్యూస్ ఫిలిమ్స్ ఆయన కూడా సినిమా తర్వాత ఒక్కొక్కటి పెంచుకుంటూ అలా వెళ్ళిపోయారు కాబట్టి మేబీ ఇన్ దట్ వే కంపేర్ చేయాలి. సినిమా చూసిన తర్వాత ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ కాలు డిస్ట్రిబ్యూటర్స్ చేశారండి, ఒక 2-3 డిస్ట్రిబ్యూటర్స్ చేశారు, అదిరిపోయిందని చెప్పారు. వినాయక్ గారు చేశారు. వినాయక్ గారు కాల్ వచ్చిందంటే ఆబ్వియస్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని అర్థం. ఆయన ఫస్ట్ హాఫ్కి ఒక మెసేజ్ చేశారు, సెకండ్ హాఫ్కి కాల్ చేశారు, ఫినిష్ అయిపోయింది. నేను కళ్ళు మూసుకుని హ్యాపీగా నిద్రపోయా. అండ్ నేను ప్రీమియర్కి వెళ్ళి చూశాను కదా, నాకు ఆడియన్స్తో పాటు చూసినప్పుడు ఆ రెస్పాన్స్ గట్టిగా ఉందనిపించింది. ఇంకా వన్స్ ప్రీమియర్ పడ్డాక యునానిమస్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు సినిమా అలా ఆగట్లేదు. అలా ఈ వీకెండ్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఎనఫ్. వినాయక్ గారి నుంచి వచ్చిందంటే కాంప్లిమెంట్ ఖచ్చితంగా అది 100% జెన్యూనిటీ ఉంది. ఎందుకంటే ఆయన చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. అవును. ఆయనకి నచ్చిందంటే ఆయన మాస్ పర్సన్ బాగా తెలుసు. సో అది వినాయక్ గారు ఎప్పుడు ఈ సినిమానే కదండి, ప్రతి సినిమా కూడా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అంతే ఇదిగా నన్ను అభిమానిస్తారు ఆయన. సో ఆ పాజిటివ్ రిలేషన్ ఉంది ఇద్దరి మధ్య. సో ఆయన నా సినిమాని ఆయన సినిమాలా సక్సెస్ అయినంత ఫీల్ అవుతారు నాది ఏదైనా సక్సెస్ అయితే. ఆయన కంగారు పడతాడు రిలీజ్ రోజు, ఈ సినిమా ఏంటి రిజల్ట్ అని. అది గ్రేట్ కదా, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది హ్యాపీ అయిపోయాక ఆయన రిలాక్స్, పోలే హిట్ కొట్టేసాడు. అలా ఇండస్ట్రీలో ఎవరి కాల్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తారండి మీరు? వినాయక్ గారు ఒకరు. వినాయక్ గారు నాకు అందరూ సర్ప్రైజింగ్గా ఈ సినిమాకి కొద్దిగా ఎక్కువగానే రెస్పాన్స్ వచ్చింది. చాలామంది డైరెక్టర్స్ కూడా నాకు టెక్స్ట్ చేశారు, పర్సనల్గా కాల్ చేశారు, పెద్ద డైరెక్టర్స్ అందరూ. సో వాళ్ళందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. అలాగే హీరోస్ కూడా రామ్ చరణ్ గారిని పర్సనల్గా కలిశాను నేను పార్టీలో. ఆయన చాలా ఎక్సైటెడ్, సినిమా చూశారు ఆయన సినిమా చూసి థియేటర్కి వెళ్ళి కలిసి వచ్చాను. ఆయన అసలు చిరంజీవి గారిని అలా చూసి అసలు ఎంజాయ్ చేస్తూ, ఆయన చప్పట్లు కొడుతూ, పక్కన మన బుచ్చి ఉన్నాడు కదా, సో వాళ్ళిద్దరు కలిసి చూశారు. సో ఆయన నుంచి చాలా ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్. అండ్ మహేష్ గారు చూశారు. సో మహేష్ గారు ఈజ్ లైక్ ఆల్వేస్ వెరీ ఫ్రెండ్లీ స్పేస్లో ఉంటారు. ఆయన చాలా బాండింగ్ ఉంది ఆయనతో కూడా నాకు. సో ఆయన ప్రతి సినిమాకి పాపం సినిమా చూసి ఒక తన ఒపీనియన్ తను చాలా పాజిటివ్గా చెప్తారు, చాలా హ్యాపీ. అండ్ ఇంకా యంగ్స్టర్స్ చాలామంది, యంగ్ హీరోస్ నుంచి కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. అండ్ అల్లు అర్జున్ గారి నుంచి కాల్ వచ్చింది. ఐ స్పోక్ విత్ హిమ్, ఆయనతో కూడా ట్వీట్ కూడా వేశారు. అల్లు అరవింద్ గారు అయితే సినిమా చూసి బయట రాగానే రివ్యూ ఇచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ అని ఆయన పెద్ద రివ్యూ ఇచ్చారు. సరే చెప్తున్నాను కదా, చాలా అంటే చిరంజీవి గారి మీద ఉన్న ఇష్టపడే ఎవరైనా సరే, చిరంజీవి గారిని నటుడుగా, ఒక ఆర్టిస్ట్గా, ఆయన ఒక హీరోగా, ఆయనకు ఒక చరిష్మా ఉంది. సో అది ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ టచ్ ఫీల్ అయ్యారండి ఈ సినిమాతో. సో అందుకే చాలా కాల్స్ నేను ముందు సినిమాతో పోలిస్తే ఈ సినిమాకి చాలా ఎక్స్ట్రాడినరీ నెంబర్ ఆఫ్ కాల్స్ తీసుకున్నాను. సో దట్స్ వన్ థింగ్. నేను గమనించింది ఏంటంటే థియేటర్కి వెళ్ళడం మానేసిన చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్. అప్పట్లో ఎలా అయితే బాహుబలికి మళ్ళీ జనాలు వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలు మానేసి, ఇంత గ్యాప్ తర్వాత సినిమాలు మానేసి మళ్ళీ వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సో ఆ వైబ్ అయితే కనపడుతుందండి. లాస్ట్ సినిమా నుంచి కూడా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆ వైబ్ కనపడింది. చాలామంది అప్పట్లో బండ్లు కట్టుకొని కూడా వచ్చి చూశారు, పక్క ట్రాక్టర్లు వేసుకొని. అండ్ ఈ సినిమాకి అయితే అసలు వైరల్ అయిపోయినాయి వీడియోస్, చాలా వీడియోస్. అన్ని వీడియోలు తీసి ఇన్స్టాలో పెడుతున్నారు, మేము సినిమాకి వెళ్తున్నాం అనేది. ఎంత పాజిటివ్ సైన్ అండి ఫిలిమ్స్కి. అది చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకవైపు సినిమాలు థియేటర్లో నిలబడట్లేదు, థియేటర్స్ మూసేస్తున్నాం అన్న పరిస్థితి నుంచి మనకి ఇయర్కి ఒకసారి వచ్చే ఈ ఫెస్టివల్ రోజు థియేటర్కి మేము వెళ్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, మేము 140 మంది వెళ్తున్నాం, 30 మంది వెళ్తున్నాం, 40 మంది వెళ్తున్నాం అంటే దట్స్ లైక్ ఒక డైరెక్టర్గా ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అండ్ దట్టు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలని సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఇది ఏదో ఒక ఉప్పెనలాగా అనిపించింది నాకు. సో అలాగే మిగతా సినిమాలు కూడా ఈ పండగ అడ్వాంటేజ్ అవి కూడా మిగతా సినిమాలు కూడా వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళు చేసుకోగలిగారు. దట్స్ వెరీ గుడ్ సైన్ అంటున్నాను నేను. సో ఇది కంటిన్యూ అవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే ఇది రిలీజ్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు డ్రైగా కనబడుతుంది ఇంకో మార్కెట్. సో ఇప్పుడు మీరు ఇదే ఊపులో మీరు చూడండి, ఫిబ్రవరిలో ఒక మంచి ఫిల్ము, మార్చిలో ఒక మంచి ఫిల్ము, సమ్మర్లో ఉంటే ఇండస్ట్రీ లైక్ కలకలాడుతూ ఉంటుంది. బట్ ఆ గ్యాప్ వస్తే మళ్ళీ
మళ్ళీ ఇంకెక్కడో కనబడుతున్నాయి సినిమాలు. కానీ మళ్ళీ పెద్ద సంక్రాంతి సీజన్కి ముందు ఒక డిబేట్ జరిగింది. ఒకేసారి 5 సినిమాలు వస్తున్నాయి, ఇంత ఎఫెక్ట్ పెట్టగలడా కామన్ ఆడియన్, ఇంత ఖర్చు పెట్టగలడా అనుకున్నారు. కానీ ఆ అనుమానాలు కూడా పటాపంచలు అదే చేశారు చెప్తాను కదా, ఈ మూడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బట్టికి మూడు అంటే ఇద్దరు వాళ్ళు యంగ్స్టర్స్, ఈయనకుండే ఫ్యాన్ పుల్, ఈయనకుండే మాస్ ఫాలోయింగ్ వేరేలా ఉంది. సో దాన్ని ఏమంటారు కదా, ఏదైతే ఒక హ్యూజ్ రెవెన్యూ ఏది ఉందో అది ఈ చిరంజీవి గారి స్థాయికి తగ్గట్టు ఆయన పుల్ చేశారు. మిగతా పాకెట్స్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పుల్ చేసుకోగలిగారు. సో అదే మనకి అన్నీ ఎవరికి వాళ్ళకి సంబంధించిన వరకు వాళ్ళు డీసెంట్గా తీసుకోగలిగారు. ప్రీమియర్ అయిపోగానే చిరంజీవి గారి ఇంటికి పరిగెట్టారా? ఆ మూమెంట్ ఏంటి చెప్పండి. మిడ్ నైట్ ఆల్మోస్ట్ 12:30 అంత అయింది ఆ రోజు నైట్. ఆయన దగ్గరికి వెళ్ళి దట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఆయనకి నేను ఎలాగైనా ఒక ఎక్స్ట్రాడినరీ అసలు వావ్ ఫ్యాక్టర్గా అనిపించే ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. అన్ని వర్గాల ప్రేక్షకులు, క్లాస్ నుంచి మాస్ వరకు అందరూ చూడాలి. ఆయన అందంగా చూపించాలి, క్లాస్గా కనపడాలి, స్టైల్గా ఉండాలి. ఇలా ఏదో విచిత్రమైన ఎలిమెంట్స్ అన్నీ అనుకుని ఏదో కిందపడి మీదపడి ఏదో చేశాను. అవన్నీ నిజమైపోయినాయి. అదంతా రిజల్ట్ వచ్చింది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అన్నప్పుడు ఆ 1 సెకండ్ ఉండే మూమెంట్ అది ఆయన కళ ముందు వెళ్ళేసరికి నేను జస్ట్ లైక్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది. అండ్ ఆయన కూడా గట్టిగా హగ్ చేసుకొని చిన్న ప్యాంపర్ చేశారు ఇలా. సో అది ముద్దు చేశారు. సో అది మెమరబుల్ మూమెంట్ అండి. దట్టు విత్ చిరంజీవి గారు అండ్ మెమరబుల్. చిరంజీవి గారు దొరకగానే, ఇలాంటి హీరో దొరకగానే ఇలా చూపించాలని చెప్పేసి చాలా ఐటమ్స్ రెడీ చేసుకుని ఉంటారు కదా, అన్నీ పే ఆఫ్ అయిపోయినాయి. అవును. మిగిలిపోయినాయి ఏమైనా ఉన్నాయా? మిగిలిపోయినాయి 2-3 ఉన్నాయి. నెక్స్ట్ టైం చూసుకుందాం. అసలు ఫస్ట్ స్క్రిప్ట్ కథ ఓకే అయిందో లేదో తెలియదు, కానీ ఈయన్ని బ్లాక్ సూట్లో రెడ్ టైలో ఒక ఫైట్ చేస్తే చూడాలి అన్న ఐడియా నుంచి ఆ ఫైట్ పుట్టుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారిని ఒక సూట్లో చూడాలని నా కోరిక అండి. నాకు చంటబ్బాయిలో బ్లాక్ అండ్ బ్లాక్లో ఉంటారు కదా, మిస్ జ్వాలా అని, అది మైండ్లో ఉండిపోయింది నాకు. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో ఆయన చూడాలి. సో నా కోరిక. అందుకే క్యారెక్టరేషన్ కూడా ఒక సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ లాగా పెట్టి ఆ సూటు గీటు వేసి. అల్లుడా మజాకలో కూడా అయినా అల్లుడా మజాక రౌడీ అల్లులో కూడా రెడ్ సూటు కలర్, ఆ ప్యాటర్నే చాలా కొత్తగా ఉంటుంది. సో అది నాకు ముందు నుంచి ఆ సూటే కాదు, టీ షర్ట్స్, నైస్ హుడీస్, షర్ట్స్ కానివ్వండి, ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కొన్ని షర్ట్స్ కానివ్వండి, అన్ని క్లాసీగా ఉంటుంది. సినిమా అంతా చూస్తే లుక్, డ్రెస్సింగు, హెయిర్ స్టైలు. ఇక ఆయన అంటే మేము సినిమా చేస్తున్నప్పుడే మాకేదో ఒక 40+ అంటే మా ఏజ్ 40+ లా కనపడుతున్నారు. అలా ఉన్నారు లైవ్లో ఆయన. టచ్ వుడ్ అలాగే ఉండాలి ఆయన. సరే, సినిమా అంతా ఒక ఎత్తండి, మీరు అడవిలో తీసుకెళ్ళి ఒక మ్యాజిక్ చేశారు, అది ఇంకొక ఎత్తు. ఆ ఎపిసోడ్ మాత్రం హిలేరియస్గా వెళ్ళింది. ఆ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు అయితే, చిరంజీవి గారి నోటి నుంచి హిందూవదన పాట ఒక ఎత్తు. అది జనాల్లోకి చాలా మీమ్స్ కంటెంట్ లాగా, ట్రోల్ కంటెంట్ లాగా వెళ్ళిపోయిన ఒక ఐటెంని చిరంజీవి గారి మీద ప్లే చేయాలి అన్న ఆలోచన రావడం, దానికి ఆయన ఒప్పుకోవడం, ఆ మ్యాజిక్ ఎలా నడిచింది? చిరంజీవి గారికి ఇది చెప్పగానే ఫస్ట్ ఆయన సర్ప్రైజ్ అయ్యారు. ఏంటిది ఇంత వైరల్ అయిందా అని అడిగారు. సార్ చాలా ఆయనకు తెలియలా, ఏంటి ఇంత వైరల్ అయిందా ఇది అన్నాడు. ఏంటి ఎందుకు వైరల్ అయింది అన్నాడు. వైరల్ అయింది సార్, ఇది యూత్లో బాగా వైరల్ అయింది, ఒక జనరేషన్ దీన్ని బాగా వైరల్ అయిపోయింది అని చెప్తే, సరే ఓకే నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా చేసేద్దాం ఓకే అని చెప్పి చేసేసారు. ఆయన చేయటం కూడా దాన్ని బిలీవ్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసేసారు. ఎందుకు అదనుకున్నారా మందగా వా అనగానే థియేటర్ ఒక నిమిషం అలా ఎరప్ట్ అయిపోయింది. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. అంటే ఆయన మీద ఆయన చిన్న ఉన్నదాన్ని ఆయనే స్పోర్టివ్గా తీసుకొని చేయటం. సో ఈరోజు అది పాజిటివ్ అయిపోయింది కదా. అది వాంటెడ్గానే చేశానండి నేను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు, ఎందుకు అంత ట్రాలింగ్ చేస్తున్నారు, దాన్ని మనం పెట్టి దాన్ని ఇంకా స్మూత్ చేసేయచ్చు కదా అని నా ఫీలింగ్. చిరంజీవి గారు కూడా ట్రోలింగ్ ఎంత ఈజీగా తీసుకున్నారు అని చెప్పడానికి. అప్పుడు దానివల్ల ఉండదు కదా, దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో అందుకని ఐ వాంటెడ్ టు పుట్ దట్. ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారు అండి ఏదైనా విషయం చెప్పినప్పుడు? ఆయన అసలు ఈ సినిమాకి నేను ఆయన ఒక వైబ్లో ఉన్నామండి. ఇద్దరి మధ్య సింక్ అలా ఉంది. సో నేనేం చెప్పినా ఆయనకి కరెక్ట్గా అర్థమవుతుంది, ఆయన ఏం చెప్పినా నాకు అంతే కరెక్ట్గా అర్థమవుతుంది. సో ఏది కూడా చిన్నవి కూడా ఇప్పుడు ఆ సైట్ జోక్ ఉన్నా కూడా ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళం. ఇది వరప్రసాద్, ఈ శంకరప్రసాద్ ఇలా బిహేవ్ చేస్తాడు, ఈ శంకరప్రసాద్ గోల్ ఇలా ఉంటుంది. సో ఆ వెంకీ గారు వచ్చినప్పుడు ఆ సెల్ఫీ దిగే దగ్గర కానీ, క్యాథరిన్ తిట్టి మళ్ళీ ఇతర సెల్ఫీ దిగుతారు కదా ఈయన.
సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళకపోతే ఒక మెట్టు ఆయన ఇమేజ్ నుంచి ఒక మెట్టు దిగి చేయాలి ఇవి. సో ఆ ఇమేజ్ ఉండకూడదు బ్రెయిన్లో. సో దట్స్ వై వాళ్ళు స్టార్స్. సో డైరెక్టర్ ఈ మీటర్లో అనుకుంటున్నాడు, ఈ క్యారెక్టర్ ఇలా రాసుకున్నాడు, ఎస్ వి గివ్ ఇట్, డెలివర్ ఇట్ అని చెప్పి వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అయితేనే చేయగలరు. సో అది ఆయన ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ సినిమా ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ కానీ ఆయన కానీ చేయగలిగారు. 150 సినిమాల నుంచి చిరంజీవి గారి ఎంట్రీ ఇలా ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. చిరంజీవి గారి ఇంట్రడక్షన్ అంటే ఒక మాసివ్ ఫైట్, అసలు ఫస్ట్ షూస్ చూపిస్తారు, తర్వాత గ్లాసెస్ చూపిస్తారు, తర్వాత ఇంత హడావుడి చూసిన తర్వాత చిరంజీవి గారు డాబా మీద బట్టలు పిండుతూ పక్కింటి ఆంటీతో 2 క్లిప్పుల గురించి గొడవ పెట్టుకోవడం, ఆ వంకాయలో మసాలా కూరుతూ కనిపించడం అన్నది చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. బహుశా ఇలాంటి షాట్లు ఇలాంటి సీన్లు చాలా మంది చేసి ఉండొచ్చేమో, కానీ చిరంజీవి గారిని ఒక మెగాస్టార్ని అలా చూడడం అనేది ఓన్ చేసుకోవడానికి చాలా ఈజీ వే అయిపోయింది అనిపించింది. 200% కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే చిరంజీవి గారిని ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక మెగాస్టార్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తే శంకర్ ప్రసాద్ కనపడ్డ సినిమాలు. నేను శంకర్ ప్రసాద్ ఏం చేస్తుంటాడు లైఫ్లో ఈ టైంలో, అతను ఎలివేట్ చేస్తారు ఇల్లు. అసలు ఎలా ఒక్కొక్కరిని ఉతికి పిండి ఆరేస్తాడు. అలాంటి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన అని లేపితే జనరల్గా ఫైటర్స్తోనే ఎక్కడ కదా ఎక్స్పెక్ట్ చేస్తాను. పిండి ఆరేస్తారు కానీ బట్టలు పిండితో. వరప్రసాద్ ఆ రోజు ఇంట్లో విడాకులు ఇచ్చిన మొగుడు, విడాకులు పెళ్ళం లేకుండా ఇంట్లో తన బట్టలు తను పిండుకుంటున్న ఒక సాదా సీదా పర్సన్. సో అది వర్కౌట్ చేసాం. సో అక్కడి నుంచి వంట వండుకోవటం, ఇంట్లో అతనే మాప్ పెట్టడం, మదర్ క్యారెక్టర్ కూడా అన్ని మొల్లో కదలకుండా తొడవంటాం, సీరియల్ చూస్తూ ఎమోషన్ అవటం ఇంట్లో. సో అవి కరెక్ట్గా ఆడియన్స్కి ఏంటంటే ఓ హీజ్ ఎ వరప్రసాద్, శంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి ఇమేజ్ నుంచి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్లా కనెక్ట్ అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన సూట్ రావడం, మళ్ళీ ఆయన స్టైల్ మాస్ ఆయన ఫ్యాన్స్కి నచ్చినట్టు ఇంకాపరేట్ చేసాం. సో అది వాంటెడ్గా చేసిందే. ఆడియన్స్ కూడా మీరు అన్నట్టు చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అయ్యారు. రివ్యూలు అవి చూసారా? దీనికి అసలు రివ్యూలు చూడలేదండి, ఎందుకంటే ప్రీమియర్స్ పట్టడం నాకు అదృష్టం ఈసారి. ఎందుకంటే ఇంతకుముందు అయితే ఓవర్సీస్లో పడే కదా, ముందు అక్కడ రివ్యూలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ 8:39కే పడిపోయి టాక్ వచ్చింది, ప్రశాంతంగా పడుకున్నా, ఇంక రివ్యూస్ చూడలే. ఈసారి ఏ రివ్యూ చూడలేదు, ఎందుకంటే రావటం ఇనానిమస్ ఎటువంటి జర్క్ లేకుండా వెళ్ళిపోయింది టాక్. ఇంతకుముందు అంటే కొద్దిగా అట్ట అయ్యి అందుకున్నాయి ఈ సినిమాలు. ఈసారి అది లేదు, ఎత్తుకోవటమే. అదే మీరు అన్నట్టు ఇదివరకు సినిమా రాగానే ఏదో ఉందంట్లే, అక్కడ నుంచి పర్లేదు బాగానే ఉంది, హిట్ సూపర్ హిట్, ఇది కదా రేంజ్. ఇక్కడ నుంచి ఈ మెట్టు దగ్గర నుంచి కదా డైరెక్ట్ మీరు వేయడం, జెండా పాతడమే బ్లాక్ బస్టర్ దగ్గర పాతేశారు. అవును. సంక్రాంతికి ఇది రెండు అలాగే. సంక్రాంతికి కొద్దిగా రివ్యూస్ ముందు పడ్డాయి, కానీ మౌత్ టాక్ తోటి మార్నింగ్ షో నుంచి అందుకుంది సంక్రాంతి కూడా. బట్ ఇది ఇంకొద్దిగా ముందే తీసుకుంది. ఈ 9 సినిమాల్లో మీరు బాగా రిలాక్స్ అయిపోయి, అంటే రిజల్ట్ మనకు అర్థమైంది రిజల్ట్ అని బాగా రిలాక్స్ అయిపోయిన సినిమా ఇదేనా? ఇదే 200% ఇదే. అండ్ 200% రిలీజ్ అయ్యాక కూడా ఒక 15 రోజులు 13 రోజులు, ఇప్పుడు ఎంత 10 రోజు 11వ రోజు అనుకుంటా, సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కానీ యునానిమస్ ఎటువంటి ఇది లేకుండా పాజిటివ్గా వెళ్తున్న సినిమా కూడా ఇదే. ఎవరో ఒకరు అది బాగాలేదు ఇది బాగా అంటూ ఉంటారు, మొత్తం అంటే యూనివర్సల్గా పాజిటివ్గా వెళ్ళింది. విలన్ ట్రాక్ గురించి సరిగా వర్క్ చేయలేదేమో, విలన్ ట్రాక్ మీద విలన్ ట్రాక్ వీక్గా ఉంది అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్గా ఈ సినిమాకి ఇక అంతకంటే ఏం చేయలేము. ఎవరిచ్చినా ఎక్కువ చేస్తే ఓవర్లోడ్ అవుద్ది, జోనర్ దాటి వెళ్ళిపోతాం. ఈ జోనర్కి ఎంత కావాలో అంతే చేసాం. అది హాఫ్ హార్టెడ్గానే ఉండాలి, అలా ఉంటేనే సేఫ్. నువ్వు దాన్ని బలంగా రుద్దావు అనుకోండి, మనం ఈ కథను అది డామినేట్ చేస్తుంది. ఆ సినిమా కాదు ఇది, ఇది ఫ్యామిలీ ఓరియంటేషన్లో వెళ్తున్న సినిమా కదా. ఒక థ్రెట్ ఉంది, ఒక యాక్షన్ కావాలి, దానికి ఎవడో ఒకటి కావాలి మనకి. ఆయన అలా పట్టుకొని క్లైమాక్స్ కేసెస్ ఫినిష్ సఫాక్. సో అందుకని కూడా రైటింగ్ పరంగా అంతే, మనం దానికి మేము ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం. అసలు సినిమా మొత్తంలో అతి ఎక్కువ స్ట్రగుల్ అయింది విలన్ ట్రాక్. అంటే ఏదో చేద్దాం అని ఆలోచించి దీనికి ఎక్కువ చేయక్కర్లేదు అని ఫిక్స్ అవ్వడానికి మాకు 6 నెలలు పట్టింది. కొన్ని సినిమాలకి ఈ ఫార్ములా కరెక్ట్ ఏమో. అంతే కదండి మనకి. అంటే ఇది ఈ జోనర్కి కావాల్సింది ఏంటంటే మనం చెప్పేసాం, ఒక చిరంజీవి గారు నయనతార మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, ఒక పిల్లలు, ఒక జరీనా వహీబ్ గారు వచ్చి దాని కంక్లూషన్. సో వాళ్ళిద్దరు ఎలా కలుస్తారు అనేది సినిమా. సో అది ఒక స్ట్రైట్ లైన్ సినిమా. దీంట్లో ఒక కమర్షియల్ యాంగిల్లో మనం తీసుకుంది, ఓ సచిన్ కేల్కర్ మీద ఒక థ్రెట్ ఉంది, అది కాదు నయనతార మీద థ్రెట్. దాన్ని ఎలా ఫినిష్ చేశాడు. ఎందుకంటే ఇంత సెక్యూరిటీ ఆఫీసర్, ఇంత కమాండోస్ యాక్షన్ ఇదంతా పెట్టుకున్నప్పుడు
సో మనం దానికి తగ్గ హడావిడి కథలో ఎక్కడో ఒక చోట మనం తీసుకోకపోతే ముందు క్యారెక్టరైజేషన్ తీసుకున్నది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అన్ని పాయింట్లు కనెక్ట్ చేయాలి. మేబీ ఒకటి హై వెళ్ళొచ్చు, ఒకటి తగ్గొచ్చు, ఇంకోటి హై వెళ్ళొచ్చు, ఇంకొకటి తగ్గొచ్చు. బట్ మనం టచ్ చేసేటప్పుడు ఆర్గానిక్గా కథగా అన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మాకు అదే అనిపించింది. సో ఈ కథకి ఈ మోతాదు సరిపోద్ది వీళ్ళందరూ. ఈ సినిమా చూసిన తర్వాత కొంతమంది మీరు గమనించుంటారో లేదో తెలియదు కానీ డాడీని, విశ్వాసాన్ని, ఈ రెండు సినిమాలని పక్క పక్కన పెట్టి ఈజ్ ఈక్వల్ టు మనశంకర్ వరకు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారండి? డాడీయే. విశ్వాసం కాదు. విశ్వాసం నయనతార వల్ల కలిసి ఉండొచ్చు, నయనతార చేసింది సరే. నేను ఇన్స్పైర్ అయింది డాడీ, మొహమాటం లేకుండా చెప్తాను కదా. నాకు డాడీ సినిమా నేను అప్పట్లో చూశాను. డాడీలో చిరంజీవి గారి మీద ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా పండినాయి. బట్ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఎందుకంటే దాని చుట్టూ ఇలాంటి ఒక కోటరీ కట్ల అనేది నా ఫీలింగ్. సో దాంట్లో ఉన్న సోల్ అలా ఉండాలి అని చెప్పి తీసుకున్నాం. సో యాజ్టీజ్గా అలా తీసుకెళ్ళలేదు. సో కాన్ఫ్లిక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య పిల్లలు, ఆ కాన్ఫ్లిక్ట్ పట్టుకున్నాం. సో ఇన్స్పైర్ అయిన మాట వాస్తవమే. అది వాంటెడ్గానే ఇన్స్పైర్ అని చేసిన ఇది. సో మనం దాని ఛాయలు ఎక్కడా కనపడకుండా మ్యాక్సిమం ట్రీట్మెంట్లో మీకు ఎక్కడ ఒక్క సీన్ కూడా దాంట్లో యాజ్టీజ్ ఉండదు. ఆ కేర్ మేము తీసుకున్నాం. అవుటర్ లైన్లో చూసుకుంటే అనిపించి ఉండొచ్చు. అవుటర్ లైన్లో తీసుకుంటే కొడుకు దిద్దిన కాపురం, పచ్చని కాపురం, కృష్ణ గారి 30 సినిమాలు తీశారు. ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మీకు భార్యాభర్తల మధ్య కథలు ఇట్లా పిల్లలు బోల్డ్ ఉన్నాయి కదా. పచ్చని కాపురం అదే ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా హీరో విలన్ కథలు తీసుకుంటే కూడా హీరో విలన్ కథలు కూడా కాన్ఫ్లిక్ట్స్ అయ్యే ఉంటాయి కదండి. హీరో చెల్లిని విలన్ చంపడం, లేకపోతే హీరో విలన్ చంపడం, ద బేసిక్ గ్రౌండ్లు అక్కడే ఉంటాయండి. మధ్యలో మనం ఎలాంటి గేమ్ ఆడతాం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ సినిమాకి. కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ అదేదో నేను ఇది చేశాను అనుకోవట్లేదు. ఐఎమ్ హానెస్ట్లీ సేయింగ్ దట్ ఐ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్. సినిమా అంతా చూసిన తర్వాత ఈరోజు ఇప్పుడు కూర్చుని ఆలోచిస్తే ఈ సీన్ భలే వర్కౌట్ అయిందిరా, భలే తీసాను, భలే రాశాను అని లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది ఏ సీన్ చూస్తే వస్తుంది? రెండండి దీంట్లో. ఒకటి ఫస్ట్ హాఫ్లో కిడ్స్ ఒకే సీన్లో రిజెక్షన్ చేసి ఒకే సీన్లో యాక్సెప్ట్ చేయటం. దట్ ఇస్ అ బ్యూటిఫుల్ సీన్. నాకు అందులో చిరంజీవి గారు యాక్ట్ చేసిన విధానం, రిజెక్ట్ చేసినప్పుడు తెలియని ఒక కోల్పోయిన ఫీలింగ్, యాక్సెప్ట్ చేశాక నమ్మలేనంత ఒక హ్యాపీనెస్, అది ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఇంట్లో డైనింగ్ టేబుల్. అవును, ఆ హ్యాపీనెస్ని వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేయలేడు, నేను మీ ఫాదర్ అని. సో అలా పక్కకు తిరిగి తనలో తను ఫీల్ అయ్యే ఎపిసోడ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద సూపర్బ్ ఎపిసోడ్. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో జరీనా వాహెబ్ అండ్ నయనతార గారి మధ్య వచ్చేసాను. అది ఫ్యాంటాస్టిక్ రైటింగ్ అనుకుంటాను నేను. చాలా సున్నితమైన మాటల్ని, చాలా బలమైన కంటెంట్ని చెప్పాను ఆ సీన్లో. మీరు అబ్జర్వ్ చేస్తే భార్యలు రక్త సంబంధానికి ఇచ్చినంత రెస్పెక్ట్ మొగుడికి ఇవ్వరు అనే ఒక చిన్న పాయింట్ని. రెస్పెక్ట్ అంటే ప్రేమ కానీ, వాళ్ళు ఏమైనా జరిగినా ఓర్చుకునే విధానం కానీ. సో బ్లడ్ రిలేషన్స్ అయితే మావాడే కదా అనుకుంటారు. సో హస్బెండ్ అంటే ఊరికే వేరు చేసి మాట్లాడుతుంటారు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు. సో అలాంటి పాయింట్ కానీ చాలా స్మూత్గా డీల్ చేయాలి అలాంటి. అదేనంటాం కదా, అది చాలా స్మార్ట్గా రాసి చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాం. అదే సీను మేము ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించుంటే దట్ కుడ్ బీ లైక్ ఎ సీరియల్ లాగా అనిపిస్తుంది. దాన్ని చాలా అందంగా ఒక అత్త కోడలింట్లో కాఫీ పెట్టడం, తను కాఫీ పెట్టి కోడలికి కాఫీ ఇవ్వటం, కాఫీ తాగుతూ క్యూట్గా సరదాగా ఆవిడ జరిగిన లైఫ్ స్టైల్లో 2 ఈవెంట్స్ చెప్పటం, వెళ్తూ 2 వాతలు పెట్టడం, నువ్వు చేసింది కరెక్ట్ కాదమ్మా అని. వెళ్ళిన తర్వాత నయనతార నీ తొక్కలో కాఫీ నాకెందుకు అని చెప్పి పక్కన పెట్టడం. చాలా జరిగినాయి. అది అండర్లైన్డ్గా చూస్తే దర్శకుడిగా నా ఫలితం చాలా ఎక్కువ ఉంది ఆ సీన్లో. అది చిరంజీవి గారు చాలా ప్రైస్ చేశారు. నువ్వు నీకు తెలుసో లేదని నువ్వు చాలా గొప్పగా తీసావు ఈ సీన్ అంటే. సార్ తెలుసా సార్ అని. నిజమే, ఒక కాఫీ అడ్డు పెట్టుకొని నువ్వు గొప్ప కంటెంట్ చెప్పావు. ఫైనల్గా నయనతార నీ సలహా నాకు వద్దు అని చెప్పి కాఫీ ఇసిరేసింది పక్కకి. నీకు అర్థమైంది అన్నాడు. అదైతే నేను అనుకునే తీసాను సార్, నీ సలహా నాకు వద్దని. చూసావు, ఇది యాక్చువల్గా బాపు గారు కానీ బాలచంద్ర గారు కానీ ఇలాంటి వాళ్ళు డీల్ చేస్తారు. ఇలాగ ఒక కుటుంబ సన్నివేశాన్ని బిజినెస్ చేస్తూ యాక్టివిటీ చేస్తూ చేస్తారు. సో దట్స్ వండర్ఫుల్. చాలా మెచ్యూర్డ్గా అనిపించావు నువ్వు. ఎదుగుతున్నావా, నువ్వు నేర్చుకుంటున్నావు చాలా అన్నాడు. ఆయన ఒకటి అన్నారు, చిరంజీవి గారు ఎప్పుడు నాతో చేయాలని ఒక ఫీలింగ్ ఉండేది, కానీ ఎక్కడో చిన్న భయం ఉండేది. వీడు నన్ను కొద్దిగా ఎనర్జీగా హూ ఇలా ఏమైనా అనిపిస్తాడా అంటే నేను చేయగలను అంటే ఈ టైప్ నా మీద వర్క్ అవుద్దా అనే ఒక ఇది ఉండేది. నేను ఆయనకి చెప్పాను, సార్ మీతో నేను అలా ఎందుకు రాస్తానండి, మీ స్టైల్కి తగ్గట్టు నేను అడాప్ట్ అయిపోతాను కదా అని. చేశాక ఆయన ఒప్పుకున్నారు.
నువ్వు మామూలుడు కాదు, చిన్న ఒక ఇది ఉండేది. సో టోటల్గా నన్ను అర్థం చేసుకొని నా దాన్ని పట్టుకొని వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పి. ఆ మహిళా మనుల గురించి చెప్పే సీన్ కూడా ఒక రకంగా సెటైరే. అమ్మాయిలందరి మీద, ఆ లేడీస్ మీద, వాళ్ళ వ్యాపకాల మీద, వాళ్ళ సైకాలజీ మీద సెటైరే అది. దాన్ని బాగా హ్యాండిల్ చేస్తారు ఆ సీన్. అదే కదండి, అది కూడా మనం వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టినట్టు కాకుండా చాలా అదే అంటే చాలా సున్నితమైన పాయింట్ని చాలా హాస్యంతో ముడిపెట్టడం వల్ల ఎప్పుడు లైటర్ వెయిన్ అవుతుంది. మనం బలంగా కొట్టి చెప్తే అది బాధపడతారు, హాస్యభరితంగా చెప్తే మిక్స్ చేసి చెప్పడం వల్ల అది వాళ్ళు టోన్ డౌన్ అవడం వల్ల దాన్ని లైట్గా తీసుకుంటారు. అక్కడ మగాళ్ళ ఈగోలు అన్నీ సాటిస్ఫై అయిపోయినాయి. అంటే అక్కడక్కడ వాళ్ళు కూడా లేడీసే బాగా ఎంజాయ్ చేస్తారండి ఆ సీన్ని, ఎందుకంటే అక్కడక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి. సో వాళ్ళే చాలామంది చెప్పారు నాకు, లేడీసే అసలు భలే రాశారండి ఆ డైలాగ్లు, బయట జరుగుతున్న వాటిని భలే అడ్రస్ చేశారు. నిజంగా కదా అది. ఇంతకీ సాహు గారికి మీరు కారు కొని పెట్టారా, ఆయన మీకు ఫామ్ హౌస్ కొని పెట్టారా, ఏం జరగబోతుంది? సో నెక్స్ట్ 26 పబ్లిక్ డే తర్వాత, రిపబ్లిక్ డే తర్వాత కూర్చుంటాం, ఎవరెవరు ఏం కొని పెట్టాలి. అతను నాకు కారు కొని పెట్టాలా, నాకు ఫామ్ హౌస్ కొని పెట్టాలా. ఎప్పుడైనా ఒక ప్రొడ్యూసర్ సినిమా బాగా హిట్ అయిపోయిన తర్వాత అనిల్ రావుపూడి ఇదిగో నీ గిఫ్ట్ అని చెప్పి ఎవరైనా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ 9 సినిమాల్లో? భగవంత్ కేసరికి ఇచ్చాడుగా సాహు, వెల్ఫేర్ కార్ ఇచ్చారు కదా. ఈ సినిమాకి ఇంకా ఏం తెలీదు యాజ్ ఆఫ్ నౌ. అంటే మిగతా ప్రొడ్యూసర్ల గురించి అంటున్నారు. మిగతా ప్రొడ్యూసర్లు అంటే గిఫ్ట్లుగా ఏమి ఇచ్చింది ఇదేం లేదు. అండ్ కాకపోతే F2 తర్వాత రాజుగారు అంత పెద్ద హిట్ కొంత రెమ్యునరేషన్ యాడ్ చేశారు, అదొకటి. ఇప్పుడు కలెక్షన్లు 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు పోస్టులు చూస్తున్నాం కదా. జనం దీన్ని సీరియస్గా తీసుకుంటారంటారు? అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వరకు ఏంటంటే, ఇది జనానికి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందని చెప్పటం, వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ని వాళ్ళకి పరిచయం చేయడం, అంతే కదా. మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారని మనం వాళ్ళకి చెప్పుకోకపోతే మన సినిమా తీసి ఇది కదండి. అండ్ దీంట్లో పాయింట్ నెంబర్ 2, నేను ఎప్పుడు కూడా సినిమా నంబర్స్ కానీ బయట ఇవ్వటానికి, బయట సర్క్యులేట్ అవ్వడానికి నేను ఎందుకు చేస్తానంటే, దర్ ఇస్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఒక హీరోతో మనం సినిమా చేస్తే ఆ హీరో పొటెన్షియల్ ఏంటో మనకు ప్రాపర్గా తెలియాలి. అప్పుడే దాని మీద బడ్జెటింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, నెక్స్ట్ సినిమా చేసే వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఏంటి, దాని రెవెన్యూస్ ఎలా జనరేట్ అవుతుంది, మనం బడ్జెట్ ఎంత చేయాలి, ఆ క్లారిటీ లేకపోతే మనం సినిమాని ఎలా ప్లాన్ చేయగలం. ఓన్లీ దట్ రీజన్ నా ప్రొడ్యూసర్స్కి నేను క్లియర్గా చెప్తాను, మీరు వచ్చిన నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకు తెలియాలి. సో నేను కనుక్కుంటూ ఉంటాను, పర్సనల్గా బయటకు కూడా వెళ్తూ ఉంటాయి. సో నైజాం ఈరోజు ఇంత చేసింది, 35 crores వరకు చేసింది. సో ఇంకొక 1 week ఈ వీకెండ్ ఉంది, 40 టచ్ అవ్వచ్చు. అంటే దట్స్ ఎ హ్యూజ్ నెంబర్ అండ్ చిరంజీవి గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ నెంబర్. సో నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఓకే, సో మన బడ్జెటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మన క్లారిటీ ఉంటుందండి. అలాగే ఆడియన్స్కి కూడా వాళ్ళు ఇచ్చిన సక్సెస్ని ఇంపాక్ట్ వాళ్ళకి చెప్పకపోతే మనం థియేటర్లో చూస్తున్నాం, క్రౌడ్ పుల్లింగ్ ఉంది, టికెట్ల కోసం ఎగబడుతున్నారు, ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక వర్గం ఎలాగో ఉంటుంది ఎప్పుడు కూడా, ఇది ఈ కలెక్షన్ కరెక్టా కదా అని చెప్పి అది 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 ఇప్పుడు ఈ సినిమా వరకు మనం మాట్లాడుకుంటే ఈ సినిమా వరకు అనుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ వైబ్ కానీ, ఆ జోష్ కానీ, ఆ ఎనర్జీ కానీ, మీరు ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, మొత్తం ఈ సినిమాకి సంబంధించిన కంటెంటే వెళ్తుంది. అంటే హౌ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్, ఎంత బాగా దీన్ని సెలబ్రేట్ చేసుకునేది మనం లైవ్లో చూస్తున్నాం. మీకు లైవ్కి సినిమా చూసేదానికి మనం వేసేదానికి సంబంధం లేనప్పుడు ఈజీగా దొరికేస్తారు కదండి. సో నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం, ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం ఈజ్ లైక్ జెన్యూన్. ఇది నేనే ఇప్పుడు దీన్ని మనం చేయాల్సింది ఏమీ లేదండి. జెన్యూన్గా ఆడియన్స్ చూసి ఇచ్చిన రిజల్ట్స్, ఎవ్రీ ఏరియా రెవెన్యూస్ అందరికీ తెలిసి ఎంత షేర్ చేస్తుంది. సో ఆనెస్ట్గా ఇట్స్ వర్కింగ్ అవుట్. అండ్ చిరంజీవి గారి మార్కెట్ పొటెన్షియల్ ఎంత ఉందో తెలియాల్సిన అవసరం కూడా ఉంది మనకి. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆయన మార్కెట్ పొటెన్షియల్ ఎంత ఉందో కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇంత ప్రాపర్గా. సో వాళ్ళతో వేరేకి ఒకటి చేసింది, ఇది ఒకటి చేసింది. సో అలా సినిమాకి ఎలా జరుగుతుంది అనేది కూడా మనకి అవ్వాలి కదండి. సో ఇన్ దట్ వే ఇట్స్ ఓకే. రిమైనింగ్ విషయాలు మనం ఇట్స్ అవుట్ ఆఫ్ మై సిలబస్. సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ గారిని కలుసుకున్నారా? కలిసాం. ఆయన హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. వెంకీ మేము అడగగానే మా కోసం చేశారు. అండ్ దిస్ ఇస్ టైమ్ టు, దాన్ని ఏమంటారు, ఆయనకి నేను పే బ్యాక్ చేయాల్సిన టైం. దట్స్ ఇట్. అలాగే వచ్చే సంక్రాంతికి అలాగే పే బ్యాక్ చేసి అది చూడాలి. చాలా ఈజీగా, చాలా తొందరగా వచ్చింది మీకు. అది చూద్దాం ఎట్లా సెటప్ అవుద్దా ఏంటనేది. సీక్వెల్ అయినా సంక్రాంతికి వస్తున్న సీక్వెల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే కథ చేస్తామండి, సీక్వెల్ చేయట్లేదు. సబ్జెక్ట్ చేస్తున్నాను ఫస్ట్. అంటే నాకు ఎందుకంటే కొత్త సబ్జెక్ట్ చేసినప్పుడు ఉండే ఎనర్జీ సీక్వెల్ అనగానే నాకు తెలియకుండా రిస్ట్రిక్ట్ అయిపోతున్నాం. అంటే దానికంటే బెటర్ ఏం చేయగలం, దాన్ని రీచ్ అవ్వగలవా, దాన్ని దాటగలవా, ఇలాంటి ఛాలెంజింగ్స్ ఎక్కువైపోతున్నాయి. సో దానికంటే కొత్త కథ చేయడం ఇంకా మోర్ ఎనర్జీగా ఉంది. ఆడియన్స్ ఇంకొక కొత్త వరల్డ్ చూపిద్దాం, కొత్త ప్రపంచం చూపిద్దాం. ఇంతకీ 2027 కూడా అనిల్ రావుపూడి ట్రైన్ వేసుకుని వస్తున్నాడు సంక్రాంతికి, అంతే. మీరు రాకపోయినా ఇదిగో ఇలా వచ్చేయమంటారేమో జనాలు. నేను మొన్న అదే ఇందాక కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఆడియన్స్ అడుగుతున్నా వెళ్ళిన చోటల్లా రమ్మంటారా, రావాలి అంటారు. నేను కూడా అమాయకుడు తెలుసుకుంటున్నా వాళ్ళకి ఏముంటుందండి, సినిమాకి వచ్చి ఏమంటూ రకరకాలుగా ఎంటర్టైన్ అవ్వాలని ఉంటుంది. పాటలు, ఫైట్లు, మజా, క్యారెక్టర్స్, ప్లే, సెటైర్స్, పంచ్లు, ఇంటికి తీసుకెళ్ళాక ఆ సినిమాకి తాలూకు మెమరీస్ని మళ్ళీ వాళ్ళు రీకలెక్ట్ చేసుకోవటం. ఇప్పుడు ఆ మధుపానం మదానందం అనేది ఎంతమంది చేస్తారు, సో ఇదే కదా రీకాల్ వాల్యూ. సో దాని సినిమా ఇంటికి వెళ్ళాక కూడా రీకాల్ వాల్యూ ఉండడం అనేది సక్సెస్, రియల్ సక్సెస్. ఊరికే చూసేసాం వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ఆ సినిమాలోకి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ని వాళ్ళు రీకాల్ చేసుకోగలుగుతారని దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిలిం. అంతే. కాకపోతే 2027 సంక్రాంతి ఇంకొంచెం టఫ్గా ఉంటుందేమో. టఫ్ ఏముందండి, ఎవరి పాకెట్ వాళ్ళదేగా. ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చింది 4 సినిమాలు వచ్చాయి, ఎవరి జేబు వాళ్ళు నింపుకొని వెళ్ళిపోయారుగా. సో చిరంజీవి గారు కాబట్టి కొద్దిగా పెద్దగా నింపుకొని వెళ్ళారు. వాళ్ళ సైజుకి, వాళ్ళ పాకెట్కి తగ్గట్టు వాళ్ళ రెవెన్యూ వాళ్ళు తీసుకున్నారు. ఈ సంక్రాంతి ఎలాగా సూపర్ డూపర్ హిట్ కొట్టారు. 27 తర్వాత మీరు సాహో గారు మీకు ఒక ఫామ్ హౌస్ కొని పెట్టాలని, 2027 సంక్రాంతికి ఇంకో సూపర్ హిట్తో రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.